ఒకసారి చూడండి, లాస్ట్ మంత్ ఈ స్టాక్స్ అన్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. కానీ అందరూ ఇది చూశాక ఈ కంపెనీలో ఉన్న పొటెన్షియల్ అయిపోయింది అని అనుకుంటారు. అక్కడే మనం పొరపాటు పడతాం. అసలు ఈ స్టాక్స్ ఎందుకంత ర్యాలీ ఇచ్చాయో మీకు ఎవరికైనా తెలుసా? మనకు ఎవరు తెలియకుండా సైలెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈ 3 స్టాక్స్ అయితే పర్చేస్ చేశాయి. మనందరికీ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళందరూ ఎంతో రీసెర్చ్ చేసి ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్టాక్స్ ఏవైతే వీళ్ళు పర్చేస్ చేశారో ఈ స్టాక్ లో పొటెన్షియల్ కానీ లేదా ఈ స్టాక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటేనే మాత్రం వీళ్ళు బై చేస్తారు కదా. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం కానీ లేదా సేఫ్ రిటర్న్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. అండ్ అలాగే ఏ మ్యూచువల్ ఫండ్ ఎందులో వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది, డిక్రీజ్ చేసుకుంటుంది. మనం 30 days 30 మ్యూచువల్ ఫండ్స్ ని డికోడ్ చేసి మనం అయితే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఇక్కడ మనం 4 weeks లో ఫస్ట్ వీక్ వచ్చేసి ఓన్లీ లార్జ్ క్యాప్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, సెకండ్ వీక్ వచ్చేసి మిడ్ క్యాప్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, నెక్స్ట్ వీక్ వచ్చేసి స్మాల్ క్యాప్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, దాని తర్వాత వీక్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. సో ఇలా అనాలిసిస్ చేసిన తర్వాత మనము లార్జ్ క్యాప్ లో నుంచి ఏ మ్యూచువల్ ఫండ్స్ సిమిలర్ గా ఏ స్టాక్స్ ని పిక్ చేసుకున్నారని చెప్పి ఇవంతా ఒక అనాలిసిస్ చేసి మనం అయితే ఈ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో మీకు ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిరీస్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ 3 స్టాక్స్ ని ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పర్చేస్ చేశారో తెలుసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ అని కామెంట్ చేయండి. నేనే మీకు DM చేస్తాను వాళ్ళు ఇంకా ఏ స్టాక్స్ పర్చేస్ చేశారని చెప్పని.